హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ తమ్నేల్ చూసినట్టుగానే నేనైతే ఈరోజు మీకు సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో బ్రౌనీ ప్రిపేర్ చేసుకుందాం అనమాట. సో అది ఎలా చేసేద్దాం చూసేద్దాం రండి. సో నేనైతే గ్రాడియల డబుల్ చాక్లెట్ బ్రౌనీ మిక్స్ని అయితే తీసుకున్నాను అనమాట. దీంట్లో ఆల్రెడీ చాక్లెట్ చిప్స్ ఉంటాయి, సో నో నీడ్ టు యాడ్ ఎక్స్ట్రా చాక్లెట్స్. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3/4 ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేయాలన్నమాట. అండ్ 1 ఎగ్ అయితే సరిపోతుంది. ఒక ప్యాకెట్కి బ్రౌనీకి, ఒక ప్యాకెట్ ఆఫ్ బ్రౌనీకి 3/4 వెజిటేబుల్ ఆయిల్ అండ్ 1 ఎగ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ మనకు ఆ ప్యాకెట్ వెనకాలే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలో వాడు క్లియర్గా మెన్షన్ చేస్తాడనమాట. ఇది ఇలా మిక్స్ చేసేసుకొని ఉండాలన్నమాట. ఇది మిక్స్ చేసేసుకునే ముందే మనమైతే ఓవెన్ని ప్రీ హీట్ అయితే చేసేసుకొని పెట్టుకోవాలి. 180 degreesలో ఓవెన్ని ప్రీ హీట్ అయితే చేసేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏదైతే ఎగ్ అండ్ వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేసామో దాంట్లో ఈ ప్యాకెట్ ఫుల్లీ బ్రౌనీ మిక్స్ని అయితే దాంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా బ్యాటర్ని అయితే మిక్స్ చేయాలి. మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత ప్లఫీనెస్గా మన బ్రౌనీ ఉంటుందన్నమాట. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేయాలన్నమాట. సో ఇది చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. 15 to 20 minutes టైం సరిపోతుందన్నమాట. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆ చాక్లెట్స్, బ్యాటర్, ఆయిల్, ఎగ్ అంతా ఈక్వల్గా కలిపే వరకు ఈ బ్యాటర్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బ్యాటర్ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక బేకింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ని కానీ ఆయిల్ని కానీ స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా అన్ని సైడ్స్. సో అలా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ బేకింగ్ పేపర్ని పెట్టినప్పుడు అది మంచిగా స్టిక్ ఆన్ అవుతుంది అనమాట. ఈ బేకింగ్ పేపర్ని కూడా సైడ్స్ కూడా మంచిగా స్టిక్ చేయాలి, ఎందుకంటే బ్రౌనీస్ మనం తీసేటప్పుడు ప్యాన్కి ఏది స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. బ్యాటర్ని బెలూన్ మిక్సర్తో కానీ స్పాచులాతో కానీ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అదేంటంటే థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది స్పాచులాతో అలా మిక్స్ చేసుకున్నప్పుడు. అండ్ బ్రౌనీస్కి మనం అసలు ఓవర్ మిక్స్ అనేది బ్యాటర్ని చేయకూడదు అనమాట. అండ్ ఈ ప్యాన్లో మనం బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో మంచిగా ఈవెన్గా బేక్ అవుతుంది. సో ఇది డెఫినెట్గా మైండ్లో పెట్టుకోండి. ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో అయితే మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 340 degrees సెల్సియస్ ఒక 15 minutes వరకు మనం అయితే బేక్ చేసుకోవాలి. సో 340 degreesకి మనం దాన్ని సెట్ చేసుకొని 15 minutes టైమర్ అయితే ఆన్ చేసుకొని ఇట్లా వదిలేసేయాలన్నమాట. సో 15 minutesలో అదైతే బేక్ అయిపోతుంది. సో లెట్స్ సీ ఎంత మంచిగా బేక్ అవుతుందో చూసేద్దాము. నాకైతే చాలా టేస్టీగా వచ్చాయి అనమాట. సో 15 minutes తర్వాత నేనైతే ఇంకా బ్రౌనీస్ని అయితే తీస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా బేక్ అయినాయి. చాలా ఎమ్మీ స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇల్లంతా ఈ ఫ్లేవర్తోనే నిండిపోయింది. ఇలా కనుక మనం ట్రై చేస్తే ఈ మెథడ్ని అవుట్ సైడ్ అస్సలు బ్రౌనీసే మనం తీసుకోము, ఎందుకంటే ఇంత సింపుల్ ఈజీ ప్రాసెస్ పెట్టుకొని ఇంకా బయట కొనటం వేస్ట్ ఎందుకండి. పర్ఫెక్ట్గా బ్రౌనీ అయితే రెడీ అయిపోతాయి. మనకు కావాల్సిన సైజులో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ కావాలో ముందే మైండ్ని ప్రిపేర్ అయిపోయి ఇంకా దాన్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఓవెన్లో నుంచి తీసాక ఒక 5 to 6 minutes అయితే దాన్ని పక్కన పెట్టేసేయాలి, కొంచెం కూల్ అవ్వనిచ్చి. ఆ తర్వాతే మనం అయితే కటింగ్ చేయాలన్నమాట. సో దట్ స్టిక్ ఆన్ అవ్వకుండా ఉంటుంది. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఒక్కొక్కసారి బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక టూత్ పిక్ని అట్లా గుచ్చి తీస్తే ఆ టూత్ పిక్కి ఏం అంటకపోతే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. సో ఈ టిప్ని అయితే ఫాలో అవ్వాలి. అనమాట 5 rows అట్లా మంచిగా మీడియం సైజ్లో లైక్ స్మాల్ క్వాంటిటీస్ అయితే తీసి పెట్టుకున్నాను. సో ఇట్లా నీట్గా కట్ చేసేసుకొని మనం ఒక ఎయిర్ కంటైనర్లో కనుక స్టోర్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్లో లిటరలీ 1 week అయితే ఇవి షెల్ఫ్ లైఫ్ ఉంటాయి అనమాట. సో మనకి ఎప్పుడైనా స్వీట్ టూత్ కానీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు
ఇలా మనం ఒక్కొక్కటి తీసుకొని తినేయొచ్చు అనమాట. అండ్ దీంతో ఐస్ క్రీమ్ కనుక యాడ్ చేసేసుకుంటే ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి దీన్ని. ఇంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అవుతున్నప్పుడు బయట నుంచి కొనుక్కోవడం కన్నా ఇట్లా హోమ్ మేడ్ చేసుకుంటే అట్లీస్ట్ ఫాస్ట్ ఫుడ్ అయినా కానీ కొంచెం హెల్దీ బేస్డ్ మనకు ఇంగ్రీడియంట్స్ తెలుసు కాబట్టి వీ కెన్ ట్రై ఇట్ అనమాట. సో ఇట్లా అయితే మేమైతే బ్రౌనీస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. అంత ఎమ్మీగా ఉన్నాయంటే అంత ఎమ్మీగా ఉన్నాయి. సో ఇంకా నేనైతే ఎయిర్ కంటైనర్లో తీసేసి పెట్టుకుంటున్నాను. పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి అనమాట. సో మీరు కూడా ఈ గిరాడేలియా డబుల్ చాక్లెట్ బ్రౌనీ మిక్స్ని అయితే తీసేసుకోండి. ఒక్కొక్క బైట్లో చాకో చిప్స్ తగులుతూ ఫ్లేవర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉన్నాయో. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయండి. సో నేను చేసిన బ్రౌనీస్ మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.